మరిన్ని కొత్త వార్తలతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. వీడియోలు లైక్ చేస్తే కమిషన్ ఇస్తామంటూ సైబర్ నేరగాన్లు ఏకంగా 9 లక్షల రూపాయలు కొట్టేశారు. మరి ఏది పడితే అది లైక్ చేస్తూ అంటూ ఏదైనా మీకు కూడా మెసేజ్లు కానీ వాట్సాప్ స్టేటస్లు కానీ ఇలా వస్తే లైక్ చేయడం కానీ వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇస్తే మీకు కమిషన్ ఇస్తామనను కనుక ఇలాంటి మెసేజ్లు వస్తే వీటికి రిప్లై ఇవ్వకండి ఫ్రెండ్స్. డబ్బులు జేబులో కాస్త పోగొట్టుకున్నట్టే. సంక్రాంతి బరిలో నుంచి తప్పుకోవడంపై మాస్ మహారాజా క్లారిటీ. ఫిబ్రవరి 9న ఈగల్ రిలీజ్ అవుతుంది. సంక్రాంతికి విడుదలయ్యే అన్ని చిత్రాలకి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. మారింది తేదీ మాత్రమే, మాసోడి మార్క్ కాదు. సోనియా కోసం ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ స్థానాలను హస్తం నేతలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. మల్లికార్జున ఖర్గేతో షర్మిల భేటీ అయ్యారు. ఏపీలోని రాజకీయాల పరిస్థితులపై చర్చించారు. తాను ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిసినట్టు షర్మిల చెప్తుంది. విజయవాడలో ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఆందోళన. విజయవాడలో సమగ్ర శిక్ష ఉద్యోగుల తలపెట్టిన నిరసన ఉద్రిక్తకు దారితీసింది. ఎస్ఎస్ఏ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఉద్యోగులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని కొద్దిమందిని చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,11,321 కొత్త కార్డులను సీఎం జగన్ ఈరోజు ప్రారంభించారు. డిసెంబర్ 2023 వరకు అర్హులై పొందని వారి తాజాగా అర్హుల జాబితాలో చేర్చి కొత్త రేషన్ కార్డులు ఇచ్చినట్టు సమాచారం. ఆహారం సమయానికి తినట్లేదా? అయితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లే. సర్ బోన్ పారిస్ వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఇదే విషయం చెప్తున్నారు. గుండె జబ్బులు మరణాలు ప్రపంచవ్యాప్తంగా 2,235 మంది ఉంటే మన ఇండియాలో 275 మంది ఉన్నాయంట. అంటే సమయానికి భోజనం, టిఫిను, లంచ్, డిన్నరు సమయానికి చేయండి ఫ్రెండ్స్. గోపీచంద్ లుక్ ఆకట్టుకుంది. మళ్ళీ సలార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రవి బస్రూని ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. హీరోయిన్లు వచ్చేసి ఇక్కడ ఇద్దరు భవానీ శంకర్, మాలవిక శర్మ హీరోయిన్లుగా ఉన్నారు. మరి మీరు కూడా ఒక్కసారి లుక్ వేసుకోండి. అప్పుడే మ్యాచ్ అయిపోయినట్లు ఉంది. కేప్ టౌన్లో తొలిసారి గెలవడంతో ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఎమోషన్ ఎవరికీ అర్థం కాదు. తొలి టెస్ట్లో ఒక సెషన్లో సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడంతో ఓడిపోయాం. దీంతో సిరీస్ గెలిచే అవకాశం కోల్పోయాం. కేఎల్ రాహుల్. ఎన్నికల పోటీపై మనోజ్ బాజ్పేయి క్లారిటీ ఇచ్చారు. అసలు ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశమే లేదంట. పేపర్లో తప్పుడు వార్తలు రాశారని అతని కౌంటర్ ఇచ్చారు. ఎస్పీ ఉండాలి, బీఎస్పీ కావాలి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇండియా కూటమిలో పలు పొత్తులపై క్లారిటీ. యూపీలో సమాజ్వాదీ పార్టీని, బహుజన్ సమాజ్వాదీ పార్టీని కలుపుకోవాలనుకుంటోంది. ఎస్పీకి ఉన్న ముస్లిం, బీఎస్పీ దళిత ఓటు బ్యాంకును కలిసొస్తుందని భావిస్తుంది. ఢిల్లీతో పాటు సిక్కింలో 4 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలోని 3 స్థానాలకు ఆప్ నేతలు సంజయ్ సింగ్, సుశీల్ కుమార్ గుప్తా, నారాయణ్ గుప్తా ప్రాధాన్యత వహిస్తున్నారు. వీరి పదవి కాలం 27 జనవరిలో ముగియనుంది. దీనికి ఢిల్లీ మహిళా కమిషనర్ స్వాతి మాలివాల్ను ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అయోధ్య రామ మందిరం మరికొన్ని రోజులలో ఓపెనింగ్ కాబోతున్న విషయం తెలిసిందే. దీని వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి, వైరల్ అవుతున్నాయి. సిబిఎస్ఈ 10-12వ తరగతి పరీక్షలు కొన్ని మార్పులు అనేది చేశారట సిబిఎస్ఈ వాళ్ళు. ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాపీ బర్త్డే దీపిక. నిరీక్షణ ఎక్కువ కాలం ఉండవచ్చు కానీ ప్రకాశిస్తాం అని ట్వీట్లో కల్కి మూవీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు దీపికా పదుకోనే నటిస్తున్నారు. దీనికి డైరెక్టర్ నాగ్ అశ్విని. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. సమగ్ర భూరక్షణ చట్టంపై విజయవాడ, గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులతో పవన్ చర్చించి వారికి మద్దతుగా ఉంటానని తెలియచేశారు. ఒడిశా క్రికెటర్ సుమిత్ శర్మపై బీసీసీ 2 ఏళ్లు పాటు నిషేధం విధించింది. ఎందుకు? తప్పుడు బర్త్డే సర్టిఫికేట్లను అతను 2 సార్లు బర్త్డే సర్టిఫికేట్లు సబ్మిట్ చేశారు. కానీ 2 వేరు వేరే డేట్లు వేయడంపై 3 ఎకరాల
భూమి ఇంటికో ఉద్యోగం లాంటి మోసపూరిత మాటలతో ప్రజలను మభ్యపెట్టిన నేతలు కాంగ్రెస్ను విమర్శించడం సరికాదని హనుమంతరావు బీఆర్ఎస్కు కౌంటర్ ఇచ్చారు. ఇదండి ఇవాల్టి వార్తలు. మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.